ప్రజలపై రూపాయి భారం మోపకుండా రాజధాని నిర్మిస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. అమరావతిలో పునః ప్రారంభమైన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 15 రోజుల్లో కాంట్రాక్టర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని నారాయణ తెలిపారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. లోన్స్ తీసుకున్నాం, దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టాము. ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండో 5 టవర్స్ కడుతున్నాం. మినిస్టర్ అక్కడే ఉంటాడు, మినిస్టర్ యొక్క సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు, సెక్రటరీలు అక్కడే ఉంటారు, కమిషనర్లు అక్కడే ఉంటారు, డైరెక్టర్లు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోద్ది. అలా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఒక సిస్టమేటిక్గా దీన్ని డెవలప్ చేస్తున్నాడు.